రామారావు గారు మీ మాట ఏంటి? గతంలో మంత్రులు చెప్పింది వినకుండా ఒక నియంతృత్వక పోకళ్ళలో కూడా పార్లమెంట్ని బేస్ చేసుకుని కూడా జిల్లాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఏదైతే ఇవంతా కూడా ఆయన సొంతగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మేము కసరత్తు చేసే జిల్లాల పునర్విభజన ఇప్పుడు జరిగింది, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదని వారు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? రఫీ గారికి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. ఆయనకి 26 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద సరైనటువంటి ఆలోచన కానీ అవగాహన లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కేవలం వైసీపీ మీద ఆరోపణలు చేస్తారు కాబట్టి. నేనేమంటున్నానంటే చాలా శాస్త్రీయబద్ధంగా ఆ రోజు డీసెంట్రలైజేషన్ ని ఆ మెథడ్ని తీసుకొని ఆ రోజు దాదాపు 40 లక్షలు ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాని కనీసం ఒక 20 లక్షల జనాభాతోటి జిల్లాలు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రక్రియకి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదిక తీసుకొని మేము ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ కమిటీలన్నీ కూడా పార్లమెంట్ వైజ్ గానే చేస్తున్నారు. వీళ్ళ ద్వంద్వ విధానం, వీళ్ళ యొక్క రాజకీయ విధానం ఇక్కడ బయటపడుతుంది. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి అంశంలో ఆ జిల్లాల ఏర్పాట్ల ప్రక్రియలో చీఫ్ సెక్రటరీని తీసుకొని అట్లాగే 4 సబ్ కమిటీలు పెట్టుకొని తర్వాత జిల్లా వారీగా కూడా జిల్లా కలెక్టర్లని కమిటీలు పెట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్ తీసుకునేటువంటి విధానం సభలు సమావేశాలు నిర్వహించి దాదాపు 17,500 సూచనల సలహాలను వడపోసి 90% రీచ్ అయ్యేటట్లుగా ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణను తీసుకున్నటువంటి డెసిషన్ అండి. ఆయన అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరు మాటలు వినకుండా తీసుకున్నారని చెప్పే శుద్ధ అబద్ధాన్ని రఫీ గారు వెనక్కి తీసుకోవాలని నేను కోరుతున్నాను. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలను ఇక్కడ కృష్ణవేణి గారు కూడా చెప్తున్నారు. సామాజిక వర్గ సమీకరణాల వారీగా వాళ్ళు జిల్లా విభజించాలని కోరుకుంటున్నారంటే ఈ దుర్మార్గం, ఈ కుట్ర, ఈ క్షుద్ర రాజకీయాలకి కూటమి ప్రభుత్వం వెనుక ఎంత జరుగుతుందనేది మనకు అర్థమవుతుంది కదండి. చాలా శాస్త్రీయబద్ధంగా కులం మత వర్గ రహితంగా రాజకీయ పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా మరొకసారి ఖండిస్తున్నారు. విషయంలో కూడా అండి రఫీ గారు ఏదో చెప్తున్నారు ఒకసారి. అసలు ఒకటే చంద్ర గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ 2014-19 మధ్య అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు ఏదైతే రాజధానిని 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటే దాన్ని ఆగమేఘాల మీద తీసుకొచ్చి టెంపరీ సచివాలయం ఎన్నికట్టినటువంటి వ్యక్తి అసలు జిల్లాల గురించి మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. మా నాయకుడు ధైర్యంగా తీసుకొస్తే జిల్లాల ప్రక్రియ దాన్ని క్షుద్రపూర్వకమైనటువంటి రాజకీయంతో విమర్శలు చేసినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు నిర్వహించింది ఏంటంటే ఒక జిల్లాని, అన్నమయ్య జిల్లాని అసలు నామరూపాలు లేకుండా చేసి 3 కొత్త జిల్లాలు తీసుకొచ్చారు. అంటే మా 26 జిల్లాలకి కొనసాగింపుగా మీరు చేసినటువంటి ఒక చిన్న దిద్దుబాటు చర్యల్లో కూడా ఇన్ని లోపాలుంటే మా నాయకుడు జిల్లాలని శాస్త్రీయంగా ఏర్పాటు చేశారా లేదా? మా బాటలో మీరు పయనిస్తున్నారు. రఫీ గారు గుర్తుపెట్టుకోండి. కృష్ణవేణి గారు కూడా నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సైంటిఫిక్ మెథడ్ లోనే ఈ యొక్క జిల్లాల ప్రక్రియ తీసుకున్నారు, కానీ ఆయన ఏకపక్షంగా తీసుకోలేదనేది గుర్తించాలి. మా బాటలో మీరు ప్రయాణించారు, ప్రయాణిస్తారు, ప్రయాణించాల్సిందని మరొకసారి పునరుద్ఘాటిస్తారు. రామారావు గారు ఒక్క నిమిషం చెప్పండి. రఫీ గారు రామారావు 1400 విజ్ఞాపనలు వచ్చిన 4 సబ్ కమిటీలు వేసినా ఆయన పార్లమెంటు స్థానాలు 25 పార్లమెంటు స్థానాల ప్రకారం జిల్లాలు ఇచ్చేస్తా, ఇక నాకు ఈ సూచనలు ఏం చెప్పొద్దు అన్నాడు ఆయన. కావాలంటే తిరిగేయండి. రాయచోటిలో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం. పునర్విభజనకి సమన్వయం ఉంది ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. ఒక్క నిమిషం రామారావు గారు, ప్లీజ్. రఫీ గారు ఒక 1 point లో చెప్పండి, అది ప్రొలాంగ్ అవుతుంది, చెప్పండి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిగా మూర్ఖంగా 25 పార్లమెంట్ స్థానాలు ఆ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో దాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా నేను పెట్టేస్తా, ఈ సూచనలు ఈ సబ్ కమిటీలు నాకు అనవసరం అని చెప్పాడు. బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ చెప్పారండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అంటే కూడా లేదు మనం మాట ఇచ్చాం అలా పెట్టేస్తాడు. చివరిలో ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా గురించి చర్చ వచ్చింది, అది చాలా భారీగా ఉంది,
ఇక్కడ నుండి ఖమ్మం దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ఉంది ట్రైబల్ జిల్లా అంటే దాని కొన్ని మార్చి 26 జిల్లా చేశారు. పార్లమెంట్ స్థానాలు ఎన్నున్నాయో పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో పేరు అదే జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పి పడేశారు. రైట్, ఏమంటారు రామారావు? శ్రీకాంత్ రెడ్డి మాట విని ఓకే రఫీ గారు ఒక్క నిమిషం జిల్లా పెట్టారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్ని 25 జిల్లాల ప్రతిపాదన చేసిన తర్వాత 17,500 రిప్రజెంటేషన్ వచ్చింది. అట్లా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కసరత్తు పట్టించుకోవాలన్నారండి. రిప్రజెంటేషన్ వచ్చింది, సబ్ కమిటీలు సలహాలు ఇచ్చి నేను పట్టించుకోనన్నాడు. రైట్, ఓకే అన్నాడు. 25 పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ప్రాతిపదికన చేసేస్తా, ఏమి నాకు చెప్పొద్దు, నాకు టైం లేదని చెప్పి పడేశాడు. చెప్పినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది కదా. అసలు అమరావతి ప్రస్తావన ఏంటి? ఇక్కడ వివిధ జిల్లాల్లో యొక్క ప్రజల యొక్క మనోభావాలను ఎక్కడా కూడా లెక్క తీసుకోకుండా నేతృత్వ పోకడంతో మీరు చేసినటువంటి కరెక్షన్ మీకు ఉరితాడుగా మిగులుతుంది తప్ప ఇది రైట్ రామారావు. ఓకే రఫీ గారు ఒక్క నిమిషం. మస్తన్ గారు ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి చూసుకుంటే ఆ జిల్లాల్లో